ఎప్పటికంటే ఈసారి ఎలక్షన్లు గట్టిగా నడిచినాయి. తాగులు దెంపుకున్నట్టే ఇయ్యర దంచుకుర్రు జనాలు, రెచ్చిపోయి కొట్టుకుర్రు. అందుకే ఎలక్షన్ల ఆఫీసర్లు కోర్టు సార్లు మస్తు కోపానికి వచ్చిర్రు. మళ్ళా అట్లా కావద్దనే ఇప్పుడు పోలీసోళ్ళు గట్టిగా బందోబస్తు పెడుతుర్రు. జూన్ 4వ తారీఖు కూడా లొల్లులు దబాయించి అయితాయని ముందుగానే హెచ్చరికలు వచ్చినాయి కదా. అందుకే ఈసారి లొల్లులు చేయాలనుకునేటోళ్లకు సుక్కలు చూపించే ఈగ్రం చేస్తుర్రట కాకీసార్లు. ఇక చూడుర్రి ఎసొంటి ఈగ్రం చేస్తున్నారు. ఓ కొడుక, మొన్ననైతే అందరిని మడతపెట్టి లోపటేసిండ్రు, బుగులు పట్టించి సల్లగా చేసిండ్రు. ఈ గ్యాంగ్ ఎక్కడిది? చేతుల మైకు పట్టుకొని మరీ మాట్లాడుకుంటా రాళ్ళు ఇసురుతాండ్రు. లొల్లులు పాడుగాను అని పరిశాన్ అయ్యారు. ఇవి అసలైన లొల్లులు కావు, డమ్మీ లొల్లులు. అంటే ఉత్తుత్తు లొల్లులు అనుకోండి. మరి గిట్లెందుకు చేసిండ్రయ్యా అని అంటే, ఓట్లు లెక్క పెట్టే 4వ తారీఖు నాడు పొట్టు లొల్లులు కావచ్చని ముందుగానే హెచ్చరికలు వచ్చినాయి. కాబట్టి పోలీసు వాళ్ళు గీ తీరుగా తయారవుతున్నారట. లొల్లులు చేస్తే ఏమవుతుంది, ఎట్లయితుంది, పబ్లిక్ ఎట్లా పరిశాన్ అవుతారు, పోలీసు వాళ్ళు ఎట్లా చింతపండు చేస్తారు అనేది ముందుగానే గిట్ల ఉత్తుత్తి లొల్లులు చేసి అందరికి చూపించిండ్రట. దర్శి నియోజకవర్గంలో పబ్లిక్ కు ముందే సినిమా చూపించిండ్రు పోలీసు వాళ్ళు. కౌంటింగ్ తర్వాత ఎవరైనా అల్లరి ముక్కలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే, ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎవరి మీద గొడవలు చేస్తే, దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి పోలీస్ శాఖ తరపు నుంచి నిర్వహించిన రాయట్ కంట్రోల్ మాక్ డ్రిల్. మంది మాటలు పట్టుకొని మారవానం పోయినట్టు వట్టిగా వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని లొల్లులకు పోతే లాగులు చినుగుతాయని గట్టిగా హెచ్చరిక చేసిండ్రట. లొల్లులు చేస్తా అంటే మీరేం చేస్తున్నారు అని అందరూ పోలీసు వాళ్ళని అంటున్నారు. కాబట్టి ఈసారిగా చూపిస్తాం మా తడాక ఏంటిదో అన్నట్టే తయారవుతున్నారట కాకీసార్లు. ఇప్పటికే చాలా మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టిర్రట. వట్టిగా కయ్యం తీసి కొట్లాటలు చేసేటోళ్ళ మీద రౌడీ షీట్లు తెరుస్తారట. ఇంకో దిక్కు మొన్న అయిన లొల్లులల్లా పెట్రోల్ బాంబులు గట్టిగానే పేలినాయి. కాబట్టి వాటి మీద కూడా పోలీసు వాళ్ళు గట్టిగానే నజరేసిర్రట. ఇప్పటికే బాటిళ్లల్లో పెట్రోల్ డీజిల్ పోయొద్దని బంకులకు ఆర్డర్లు పోయినాయి. ఎక్కువ తక్కువ పెట్రోల్ డీజిల్ కొనకపోయేటోళ్ళ మీద కూడా ఓ కన్నేసి ఉంచాలని చెప్పిర్రట. మొత్తానికి 4వ తారీఖు నాడు ఎవరన్నా నెత్తి తిరిగిన శాతాలు చేస్తే మైల పొల్లు తీసేటట్టే ఉన్నారు పోలీసు వాళ్ళు అనుకుంటారు. ఈ ముచ్చట్లన్నీ చూసిన పబ్లిక్ ఎవరన్నా లొల్లులు చేయాలని ఆలోచనలు ఉంటే మాత్రం సప్పుడు దాకా ఇంట్లో ఊకోర్రి, వట్టిగా ఆగం కాకుర్రి.